హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి స్లో మోషన్తో పాటు మనం షేక్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ అన్లాక్ వర్షన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ అంటే మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్టింగ్ సింబల్ ఓపెన్ చేసి ఇక్కడ అడ్వాన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది, అది మీరు ఆన్ పెట్టేసుకోండి. ఆన్ పెట్టేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నేను 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెట్టింగ్ సింబల్ లాగా ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, సో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిటింగ్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకోండి. అంటే ఫిల్ స్క్రీన్ మీద పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ థింగ్ జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక స్లో మోషన్ వీడియో, అంటే ఒక వీడియో నడుస్తున్నట్టు చూడండి. ఇది నేను నార్మల్గా తీసాను, అంటే నార్మల్గా నడుస్తున్నట్టు. సో ఇది స్లో మోషన్ ఇంకా నేను చేయలేదు. స్లో మోషన్ నేను ఎలా చేయాలో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది నేను నార్మల్గా అంటే ఫ్రంట్ వ్యూలో నేను నడుస్తున్నట్టు ఒక వీడియో అయితే తీసాను. సో వీడియో తీసిన తర్వాత ఫస్ట్ అది వీడియో యాడ్ చేసి తర్వాత ఏంటంటే ఒక 4 పిక్స్ యాడ్ చేసుకోండి. సో 4 పిక్స్ ఎలా ఉండాలంటే మనకు క్లియర్గా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. సో అండ్ ఒక పిక్ ఆఫ్ తీసుకున్నారంటే మిగతా 4 పిక్స్ కూడా మీరు మిగతా 3 పిక్స్ కూడా మీరు ఆఫ్ తీసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఫేస్ క్లియర్ ఉండేటట్టు తీసుకున్నాను. సో ఒకవేళ మీరు ఫుల్ పిక్ అంటే హెడ్ టు లెగ్ వరకు తీసుకుంటే మీరు 4 పిక్స్ కూడా మీరు హెడ్ టు లెగ్ వరకు తీసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఓన్లీ ఫేస్ ఆఫ్ ఫేస్ మాత్రమే తీసుకున్నాను. సో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని 4 పిక్స్ అయితే సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నా. సో మ్యూజిక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అయితే డిలీట్ చేసేసేయండి. సో మనకు ఓన్లీ ఆడియో మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇది మనకు నార్మల్ స్పీడ్ ఉంది, బట్ మనకు స్లో మోషన్లో కావాలి. స్లో మోషన్లో కావాలంటే ఇక్కడ చూడండి, వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ సెలెక్ట్ చేసుకొని ఇది వచ్చేసి మనం 0.5 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే ఎక్కువగా కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇంతవరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో కొంచెం మనకు స్లో మోషన్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ వీడియోకి నేనైతే ఆడియో మ్యూట్ పెట్టేసిన, సో దట్ మనకు ఓన్లీ కిందున్న ఆడియోది మాత్రమే వినిపిస్తుంది. సో ఒక్కసారి ఇక్కడ నేను ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకు చేంజ్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూడండి హై నోట్, సో ఇక్కడ హై నోట్ ఎక్కడైతే వచ్చేసిందో అక్కడ మనకు చేంజ్ అయిపోతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా 3.368. సో ఇది క్లిక్ చేసి ఈ వీడియో ఇక్కడ నుంచి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ క్లిక్ చేసేస్తే రైట్ సైడ్ అంతా మనకు ఎరేజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, దీనికి నేను ఏంటంటే ఫస్ట్ కొంచెం యానిమేషన్ కూడా యాడ్ చేసేస్తున్నా. సో యానిమేషన్తో మనకు లుకింగ్ అయితే ఇంకా బాగా వస్తుంది. సో క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేసి ఇన్ యానిమేషన్. సో హౌ టు డౌన్లోడ్ ఇన్ యానిమేషన్ అండ్ ఓవరాల్ యానిమేషన్ 3 ఇవి రెండు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు న్యాచురల్గా ఏంటంటే వేరే కైన్మాస్టర్లో కిందికి వెళ్తే గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ కైన్మాస్టర్లో స్టోర్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేసి యానిమేషన్. సో యానిమేషన్లో అలాగే ఉంటుంది. ఇక్కడ ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ చూపిస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఓవరాల్ యానిమేషన్ 3 ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా పక్కా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవి రెండు డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో నేను బ్యాక్ వెళ్ళిపోతున్నా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్, సో ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను 8th సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 8th సెలెక్ట్ చేసుకున్నాక వీడియో మొత్తం కాదు, మనకు ఓన్లీ ఇది వచ్చేసి మనకు ఇంత సరిపోతుంది, 1.4 వరకు తీసుకుంటున్నా. సో ఇక్కడ వరకు సరిపోతుంది, ఎందుకంటే ఒక చిన్న ఎఫెక్ట్ అనేది వస్తుంది అంతే. అండ్ ఈ వీడియో చూడండి, నేను కొంచెం ఇది ఎండ్కి తీసుకొచ్చి సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది, కొంచెం మరీ అది చాలా తక్కువ ఉండే, అందుకే నేను కొంచెం ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మనకు సైజ్ అనేది. సో ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనకు ఏంటంటే ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఆ ఫ్లిక్కర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక ఫ్లిక్కర్ వీడియో అయితే ఇస్తాను. సో ఆ ఫ్లిక్కర్ వీడియో కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే దాంతోనే లుకింగ్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇది నేను ఫుల్ స్క్రీన్ లాగా ఇలా ఒక ఎండ్ పట్టుకొని ఫుల్ స్క్రీన్ ఇంక్రీజ్ చేసేసి
మిగతాది ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అయిపోతుందో అక్కడ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అంటే వీడియోకి ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు మాత్రమే ఉండాలి. అండ్ ఇది క్లిక్ చేసి నేను ఇక్కడ ఏంటంటే మనకు కింద బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లో ఇక్కడ మల్టిప్లై సెలెక్ట్ చేసుకోండి, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి, మల్టిప్లై. సో ఇక్కడ నుంచి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఆ ఎఫెక్ట్ అనేది రావాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు హై నోట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మనకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకు హై నోట్ వచ్చిన దగ్గర చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక హై నోట్ వచ్చింది కదా, అక్కడ చేంజ్ అయిపోతుంది. సో ఇది 6.369. సో మీరు కొంచెం బిట్ పట్టుకోవడానికి హార్డ్ అనిపిస్తే మీరు ఆ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మనకు 7.838 సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ మిగతాది ఏదైతే ఉందో ఇక్కడ సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ దీనికి మనకు యానిమేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి యానిమేషన్ ఇస్తున్నాను. సో ఈ పిక్ సెలెక్ట్ చేసుకోండి, క్లిప్ గ్రాఫిక్స్, ఓవరాల్ యానిమేషన్ 3 మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. 3 మాత్రమే దీనికి సూట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 21 పెట్టేసేస్తున్నా, ఓవరాల్ యానిమేషన్ 3. అండ్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 3లో 21. సో ఇది మాత్రమే ఎందుకు పెట్టమంటున్నా అంటే దీనికి పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది. నేను ఇంతకుముందు ట్రై చేశాను. సో ట్రై చేసిన తర్వాతనే నేను యాక్చువల్గా వీడియో చేస్తాను. సో అందుకే ఇది పర్ఫెక్ట్ అనిపించింది, అందుకే నేను ఇది మాత్రమే చెప్తున్నాను. ఓవరాల్ యానిమేషన్, సో దీనికి కూడా 21. సో ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో స్మూత్ యానిమేషన్ అంటే ఎక్కడైతే ఇట్లా రొటేట్ అయిపోయిందో మళ్ళీ అక్కడ నుంచి పైన నుంచి కిందికి వచ్చేసేస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టోర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో స్టోర్ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు వీడియో లాగా ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో వచ్చేసి స్టార్ లిట్ అని ఉంది కదా, సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది, అదైతే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇది కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. బట్ ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందో జాగ్రత్తగా చూడండి. లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇక్కడ వీడియోస్ అని ఉంది కదా, సో వీడియోస్లో మనకి ఇక్కడ స్టార్టింగ్ 20 స్టార్స్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది నేను యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇలా రొటేట్ చేసేసి ఫుల్ స్క్రీన్ వరకు ఇంక్రీజ్ చేసేసి ఎండ్ పార్ట్ ఎక్కడైతే ఉందో సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఇది క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ పక్కా సెలెక్ట్ చేసుకోవాలి, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒపాసిటీ వచ్చేసి ఓన్లీ 38% మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఈ వీడియో ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే తీసుకోండి. సో ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది ఈ స్టార్ ఎఫెక్ట్ ఎలా వచ్చిందో. సో చిన్న లైటింగ్ స్టార్స్ అయితే వస్తాయి. సో ఈ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మనం బార్డర్ అయితే యాడ్ చేసేద్దాం. బార్డర్తోనే మనకు లుకింగ్ బాగుస్తుంది కదా, సో బార్డర్ కూడా పక్కా యాడ్ చేయండి. అది ఇది ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసేయద్దు, ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి మాన్యువల్గా ఫుల్ స్క్రీన్ చేసేస్తున్నా. అండ్ బ్లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో డైరెక్ట్ బార్డర్ మాత్రమే మిగిలిపోతుంది. అండ్ వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంతవరకు ఈ బార్డర్ అయితే ఎక్స్చేంజ్ చేసేసేయండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత సేవ్ క్లిక్ చేసేసేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా అంటే 60 FPS పెట్టేసి QHD పెట్టేసేస్తే క్వాలిటీగా సేవ్ అయిపోతుంది, పిక్స్ అనేది బ్లర్ కాదు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తుంటాను. థ్యాంక్ యూ గైస్.